బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలామంది ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. లైక్లు వ్యూస్ కోసం ఒళ్ళు చూపిస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు చూస్తే చెడిపోతారని ఆలోచించకుండా అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. లైక్ షేర్స్ పెరిగిన తర్వాత వస్తువులను ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎక్స్పోజింగ్ చేయడం, డబుల్ మీనింగ్ పదాలు లేదా బూతులు మాట్లాడటం అనేది సైబర్ క్రైమ్ కింద వస్తుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్ కానీ ఇతర ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా అసభ్యకర వీడియోలు చేయడం కానీ లేదా షేర్ చేసిన జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేసిన మోహక్ పరి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసినందుకు 296B ఆఫ్ BNS అండ్ IT చట్టాల కింద అరెస్టు చేసి జైలుకు పంపించారు. సెక్షన్ 67 ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ అవయవాలను చూపిస్తూ ఎదుటి వారిలో కోరికలు రగిలించి రెచ్చగొట్టేలా చేయడం, చెడగొట్టేలా కంటెంట్ క్రియేట్ చేయడం లాంటివి చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. మొదటిసారి అలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తే 3 ఏళ్లు జైలు శిక్ష, 5 లక్షల ఫైన్ ఉండే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. రెండవసారి కూడా ఇలాంటి తప్పే చేస్తే 5 ఏళ్లు జైలు శిక్ష, 10 లక్షల ఫైన్ విధించే అవకాశం ఉంటుందని వారు చెప్పారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలామంది ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. లైక్లు వ్యూస్ కోసం ఒళ్ళు చూపిస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు చూస్తే చెడిపోతారని ఆలోచించకుండా అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. లైక్ షేర్స్ పెరిగిన తర్వాత వస్తువులను ప్రోడక్ట్లను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎక్స్పోజింగ్ చేయడం, డబుల్ మీనింగ్ పదాలు మరియు బూతులు మాట్లాడటం అనేది సైబర్ క్రైమ్ కింద వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇన్స్టాగ్రామ్ కానీ ఇతర ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా అసభ్యకర వీడియోలు చేయడం కానీ లేదా షేర్ చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఇటీవల ఉత్తరప్రదేశ్లో అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేసిన మోహక్ పరి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసినందుకు 296B ఆఫ్ BNS అండ్ IT చట్టాల కింద అరెస్టు చేసి జైలుకు పంపించారు. సెక్షన్ 67 ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ అవయవాలను చూపిస్తూ ఎదుటివారిలో కోరికలు రగిలించి రెచ్చగొట్టేలా చేయడం, చెడగొట్టేలా కంటెంట్ క్రియేట్ చేయడం లాంటివి చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. మొదటిసారి అలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తే 3 ఏళ్లు జైలు శిక్ష, 5 లక్షల ఫైన్ ఉండే అవకాశం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. రెండవసారి కూడా అలాంటి తప్పే చేస్తే 5 ఏళ్లు జైలు శిక్ష, 10 లక్షల ఫైన్ విధించే అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు.